భారతదేశపు శత్రువులు లేదా భారతదేశాన్ని నాశనం చేయాలనుకునేటటువంటి వాళ్ళు పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు నడుపుతూ అక్కడున్న ప్రభుత్వ పనులతో దర్జాగా బ్రతుకుతూ అక్కడున్నటువంటి తీవ్రవాద సంస్థల్లో ఉంటూ అక్కడే దర్జాగా బ్రతికేస్తూ స్వచ్ఛంద సంస్థల పేరుతోనో వ్యవహారాలు చేస్తూ అరాచకాలు చేస్తూ భారతదేశంలో చేసేటటువంటి వాళ్ళని అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తి వస్తున్నాడు, ఉన్నట్టుండి కాల్చి పడేస్తున్నాడు, లేకపోతే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చంపేస్తున్నాడు, లేకపోతే కనుక తలకాయ పగలగొట్టేస్తున్నాడు, లేదా ఉన్నట్టుండి అట్లాంటి తీవ్రవాద భారత వ్యతిరేక జాలికులు పోతున్నటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఈ దఫా వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే తాజాగా వెలుగులోకి వచ్చినటువంటిది పిఓజేకేలో గుర్తు తెలియని వ్యక్తి తాజాగా ఒక అటాక్ చేసుకొచ్చాడు. 2 మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు స్పాట్లో చనిపోయారు. మొన్ననే ఢాకాలో ఒక ఐఎస్ఐ ఏజెంట్ చచ్చిపోతే ఇప్పుడు తాజాగా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరినో లేపేశారు. ఎవరు వాడు, ఎందుకు జరిగింది, ఇది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం.